assaulted them, and both Sridhar and Ravichandra threatened to kill their parents and destroy evidence, dead bodies, if asked amount again. అంటే 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు, జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు, జాబ్ ఇప్పించకపోగా డబ్బులు తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వను, పైపెచ్చు నువ్వు గనక డబ్బులు గనక అడిగితే, అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అడిగితే మీ అమ్మ నాన్నని చంపేస్తాను, వాళ్ళ సవాళ్ళని కూడా లేకుండా నేను చేస్తానని చెప్పి ఈ మద్దినేని శ్రీధర్ మీద ఆ క్యాండిడేట్ దగ్గర ఒక కేసు పెట్టించినారు. ఈ కేసుని చూపించి అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో వాళ్ళకి అప్పగించినారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ లీడర్స్ కి. వాళ్ళ క్యాంపులో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు. ఒక్కసారి నేను ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా, ఈ కేసు పూర్వాపరాలు చూస్తారా? అతను డబ్బులు తీసుకున్నాడా? మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ రోజు ఉదయాన్నే ఇక్కడ బయలుదేరితే 6 గంటలకు ఇక్కడ 7 గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి మీద మీరు 7 గంటలకు మీరు కేసు పెట్టినామని చెప్పి ఫైల్ చేసుకొని అక్కడికి వచ్చే సాయంత్రం 4 గంటలకు అక్కడికి బయటకు వచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి మీరు తిరుపతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతకంటే ఘోరమైనటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడైనా మనం చూసినామా? ఇట్లాంటి మీరు పెట్టుకొని, ఇట్లాంటి కేసులు దుర్మార్గాలు మీరు పెట్టుకొని, మీరు మమ్మల్ని అరాచకంగా మీరు ఇబ్బందులు పెడతా, మా కార్యకర్తలు మా నాయకుల్ని మీరు ఇబ్బంది పెడతా, ఈ రోజు మేమేదో 2019-24 మధ్యలో మీ కార్యకర్తల నాయకుల మీద రౌడీ షీట్లు ఏదో పెట్టినారని చెప్పి నిజమైన రౌడీ షీటర్స్ కూడా ఈ రోజు మీరు రిలీవ్ చేసి మీ పక్కన మీరు నిలబెట్టుకొని సామాన్యులు గొంతుకోవడానికి కూడా మీరు ఈ రోజు వెనక ముందు చూడకుండా ప్రవర్తిస్తా ఉన్నారంటే ఎవరు చేస్తున్నటువంటి అరాచకం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి. నేను మాట్లాడిన దాంట్లో కనుక తప్పు ఉంటే, ఎక్కడైనా కూడా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టచ్చు. నేను దానికి సిద్ధం. నేను ఒక్క మాట కానీ ఏ ఒక్కటి కూడా నేను మీకు అబద్ధం చెప్పడానికి కానీ ప్రజలకు అబద్ధం చెప్పడానికి కానీ నేను ప్రయత్నించట్లా. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎంత అరాచకం జరుగుతా ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్ లో చింతారెడ్డిపాలెం ఉందండి, మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతవేట దూరం పక్కనే వాళ్ళ గోడ ఆనుకొనే ఉంటది ఈ ఇల్లు అండి. ఇదిగోండి ఇంత ఇల్లు. ఇది 1 సెంటు స్థలంలో 5 అంకణాల ఇల్లు. ఈ ఇల్లు విడ్త్ అనమాట. ఇది 5 అంకణాలు పూత పని కూడా చేసుకోలే పాపం. అంత పేదవాళ్ళు వాళ్ళు. ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి, ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో. ఆ బాత్రూమ్ లో రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే. అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఓటు వేయలేదంట నారాయణ గారికి. ఇంతే కాదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తా ఉంటే, ఒక ఉద్యోగం చేస్తా ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాత్రూమ్ స్నానం చేయడానికి అడ్డం లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టించేసినారు. ఇంతకంటే అరాచకం ఏదైనా ఉంటుందా? మీకు తెలుసు. బాలకృష్ణారెడ్డి మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం. వాళ్ళగా 2 కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీలను పెట్టి కొట్టించేసినారు. 50వ డివిజన్లో సౌరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతను మాంసం అమ్ముకుంటున్నారండి అక్కడ. దాన్ని బీఫ్ అంటారు. వాళ్ళు ఏదో ఆ ఏరియాలో తింటారండి, వాళ్ళు అక్కడ తప్పు కాదు, చేస్తుంటారు. అంగడి ఉంది, ఉంటే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ. ఈ షాపుని జేసీబీ పెట్టి ఆ షాపుని పగల కొట్టించినారు. అదేమంటే అక్కడ పార్క్ కడతాడంట. ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్. ఎవడు కూడా పార్క్ అక్కడ అంత స్థలంలో పార్క్లోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం, ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం. ఆ షాప్ని జేసీబీ పెట్టి కొట్టి చేశారండి. ఈ అక్రమాలు కదా, ఇవి దుర్మార్గాలు కదా, అరాచకాలు కదా. అసలు నారాయణ గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు పబ్లిక్కి ఈ రాష్ట్రానికి మంత్రా లేకంటే ఎన్టీవీకి మంత్రా? ఎన్టీవీకి, నేను తెలుగుదేశం పార్టీ అని కూడా అనట్లా, ఎన్టీవీకి మంత్రిగా ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. ఎందుకు నేను ఎన్టీవీకి మంత్రి అని నేను అంటా ఉన్నానంటే, మీరు ఎన్టీవీ నారాయణ టీం, నేను ఎందుకు ఆ పేరు ఎత్తుతా ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు నెల్లూరు విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి ఈ పేపర్ విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి నేను మీకు చెప్పే ఉంటాను. ఒక గవర్నమెంట్ కాలేజీలో, ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లను కూడా కేవలం ఎన్టీఎంకు చెందిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత నెల్లూరే కాదు, రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. నేను మీకు ఇచ్చాను 1046 అడ్మిషన్లకు సంబంధించి ఏ అడ్మిషన్
ఏ ఎన్టీఎం రెఫరెన్స్తో ఇచ్చినారు, ఏ ఎన్టీఎం పిల్లడికి ఇచ్చినారు అనే డేటాను కూడా నేను మీకు ఇచ్చినాను. మళ్ళీ కూడా నేను కావాలంటే 1046 సంబంధించిన అడ్మిషన్స్ డేటా మీకు ఇస్తాను. మీరు ఒక్క రోజైనా కూడా విఆర్ హై స్కూల్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేసిన సందర్భం మనం చూడలే. కంప్లీట్గా ఎన్టీఎం హ్యాండ్ ఓవర్లోనే జరిగింది. సో ఇది తప్పు కదా? ఒక స్కూల్ అడ్మిషన్స్, ఒక గవర్నమెంట్ స్కూల్ మీకు ఎవరిచ్చారండి హక్కు? మీకు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా మీకు దారాదత్తం చేసే పరిస్థితి ఏంటి? ఇది న్యాయమా? రెండోది, జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర నేను నెత్తినవరు కొట్టుకున్నాను. అది రైట్ ప్లేస్ కాదు, అక్కడ షాపులు పెట్టినా జరగవు. ఒకవేళ జరిగితే దాని కింద 5 మండలాలకు సంబంధించిన ట్రాఫిక్ ఉంది, దాని వెనకాల ఉన్నటువంటి కాలువ 5 మండలాలకు సంబంధించి పారుదల కాలువ. సో టోటల్గా మనము ఏ ఆశయం అయితే ఆ రోడ్డుని డెవలప్ చేసినామో, ఏ ఆశయంతో అయితే దానికి ఒక రివిట్మెంట్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ పెట్టినామో దానంతా కూడా పాడు చేస్తూ ఉంటారు. బఫర్ జోన్ అని పెట్టినాము, ఆ బఫర్ జోన్ మీద మీరు తీసుకొని వచ్చి ఈరోజు షాపులన్నీ పెట్టేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పినాను. నేను ఏదైతే అక్కడ బఫర్ జోన్ మీద పెట్టద్దన్నానో, ఈ రోజు పనికి మాలినటువంటి చిన్న చిన్న పారుదల కాలువలు కూడా కానటువంటి కాలువలకి బఫర్ జోన్ కావాలా 3.5 మీటర్లు అని చెప్పి అక్కడున్న సుమారుగా 2500 మంది ఇల్లుని మొత్తం ట్రేస్ అవుట్ చేసి అక్కడ కొట్టేయడానికి చూస్తున్నారు. అవి అసలు పారుదల కాలువలు కాదు. ఆ పారుదల కాలువలు కాకుండా ఈరోజు మరుగు కాలువలుగా నిలబడిపోయి ఉంటే కూడా నేను జేసీబీని పక్కన తిప్పాలంటాడు. ఆ కాలువకి కింద భాగం పుడిపోయి ఉంటుంది, పై భాగం పుడిపోయి ఉంటుంది, మధ్యలో ఎక్కడో ఆ కాలువని తీసుకొని వస్తారు. ఆ కాలువకు సంబంధించి కరెక్ట్గానే ఉంది, దానికి మళ్ళీ 3.5 మీటర్ కావాలని నాకు అని చెప్పి ఆ 3.5 మీటర్ కోసం 12 అడుగులు అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ తీసేస్తారంటాడు. ఆ గుడిసెలు ఎక్కడ కూడా రోడ్లకు అడ్డం లేవు, రోడ్డు మీద లేవు. ఏ ఒక్కరికి కూడా ఉన్నత వర్గాలకు కూడా ఎక్కడ కూడా అడ్డం లేని పరిస్థితి. సుమారుగా 2500 ఓట్లు నాకు లేకపోయినా పర్లేదు కొట్టేయండి అని చెప్పినాడంట. ఏమంటారు దీన్ని? ఇదే జాఫర్ సాహెబ్ కెనాల్ గురించి నేను ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళాను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది చేయబాకండి అని చెప్పి, అయినా మొండిగా మూర్ఖంగా వెళ్ళినారు. నేను ఇంకా దాని మీద మళ్ళీ కూడా ఫైట్ చేయొచ్చు. నేను దాని మీద పదే ఫైట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అంగల్లో ఏమంటారు, వాళ్ళు ఏదో మాకు అడ్డం పడినట్టు అనుకుంటారనే ఒక సానుభూతితో నేను పోలేకపోయినాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా. సో ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి 200 షాపులు ఇచ్చినారు. నేను అప్లై చేయించాను కొంతమంది మీద, కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఒక్కళ్ళకైనా మీరు ఇచ్చినారా? ఆ కాలువ ఆ రోజు ఇక్కడ డెవలప్ కావడానికి కానీ, ఆ రివిట్మెంట్ కంప్లీట్గా జరగడానికి కానీ, ఆ రోడ్డు పనులు జరగడానికి కానీ సుమారుగా 50 మంది గుడిసెలు అక్కడ షాపులు పెట్టుకొని ఉంటే వారందరినీ కూడా క్లియర్ చేయించి మనం అక్కడ అన్ని పనులు చేసుకుంటే ఆ 50 మంది తిరిగి వచ్చి మీరు కనుక ఒకవేళ 200 షాపులు ఇస్తే మాకు కొన్ని షాపులు ఇవ్వండి అని పేదవాళ్ళు అడిగితే వాళ్ళలో ఒక్కరికైనా ఇచ్చారా? జనరల్ పేదవాళ్ళు ఒక్కరికైనా ఇచ్చినారా? కంప్లీట్గా మీ మహిళా శక్తి టీంకే ఇచ్చుకున్నారు. 200 షాపులు మీ మహిళా శక్తికే ఇచ్చుకున్నారు. ఒక్కటైనా కూడా మీరు మంత్రా లేకుండా ఎట్లా? ఈ ప్రజలకు మంత్రా లేకుంటే మీ ఎన్టీఎంకి మంత్రా? జాఫర్ సాహెబ్ కెనాల్ మీద పెట్టినటువంటి 200 షాపుల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒక్క షాప్ అయినా కూడా మీరు జెన్యూన్గా పారదర్శకంగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? కంప్లీట్గా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవి ఈరోజు ఒక్క షాప్ జరుగుతూ ఉందా? కనీసం అందరూ కూడా తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి. మీ కక్ష తెచ్చుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను. పైపచ్చి మీరు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున కార్పొరేషన్ మీటింగ్ ఉంది, ఆ అజెండాను చూస్తే నాకు కడుపు మండింది. మళ్ళీ సర్వేపల్లి కెనాల్ దగ్గర ఆ రివిట్మెంట్ అంతా చేయించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, ఆ పక్కన ఫ్లైఓవర్ కట్టించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ సర్వేపల్లి కెనాల్ మొత్తం మీద కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఇంచుమించుగా సంజీవ్ రెడ్డి స్టాచ్యూ దాకా కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ పక్కన మొత్తం షాపులు పెట్టించేస్తాడంట. దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి రేపు పొద్దున 31వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టినారు. ఏంటో ధర్మమా? ఆ రోడ్డుని మనము ఒక మినీ బైపాస్గా మనం డెవలప్ చేసుకొని సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేసుకొని అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొని ఇంత చక్కగా బ్యూటిఫికేషన్ అక్కడ చేయించుకుంటా ఉంటే ఆ పక్కన అంతా కూడా ఒక గ్రీనరీ డెవలప్ చేయాలని మనం అనుకుంటుంటే మీరు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా షాపులు పెట్టేస్తే ఆ షాపులు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి జాఫర్ సాహెబ్ కెనాల్ షాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ సర్వేపల్లి కెనాల్ మీద మీరు షాపులు పెట్టడానికి ఆ షాపులు కూడా మీకు సంబంధించిన వ్యక్తుల మీదకి మీరు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది ద్రోహం కదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కడైనా జెన్యున్గా ఇస్తా ఉన్నారా? ఒక్కడైనా పారదర్శకంగా చేస్తా ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా మనం చూసినామా? తప్పు కదా ఇవన్నీ కూడా? మీకు తప్పు అనిపించట్లేదా? టీసీ లోన్స్ ఇచ్చినారు, మైనార్టీ లోన్స్ ఇచ్చినారు, ఒక్కడైనా పారదర్శకంగా చేస్తున్నారా? కంప్లీట్గా మీ ఎన్టీ వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు. ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు? ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రజలకు మంత్రిగా ఉన్నారా? కార్పొరేటర్లు కొంటారు, మేయర్లను కొంటారు, జడ్పీటీసీలు కొంటారు, ఎమ్మెల్యేలు కొంటారు, నాయకులను కొంటారు, కార్యకర్తలు కొంటారు. లాస్ట్కి మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా మీకు? ప్రజల బాధలు తెలియదా? ప్రతిపక్షంలో కనుక మీరు పనిచేస్తుంటే నేను చెప్తా ఉన్నాను,
నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తా ఉన్నాను. పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాను, లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటా. నాకు ఈరోజు బాధలు తెలుసు. ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు పెడతా ఉంటే, కేసులు పెట్టించుకుంటా ఉంటే, ఇల్లు పగలు కొట్టించుకుంటా ఉంటే, వాళ్ళని నటి రోడ్డు మీద నిలబెడతా ఉంటే, వాళ్ళ ఉద్యోగాలు తీసేసి మీరు రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా ఆ కష్టాలు చెప్పుకుంటా ఉంటే, ఆ కష్టాలు వింటున్న వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు. మీకు ఆ బాధలు తెలుసుంటే మీరు ఇలా ప్రవర్తించరు. ఎంతమంది డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి లేడీస్ని మీరు ఉద్యోగాలు తీసేసినారు? ఎంతమంది డ్వాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళని తీసేసి మీకు సంబంధించిన వ్యక్తులకి మీరు అట్టుగా వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేను వాళ్ళ పేర్లు కూడా ఇవ్వగలను. కేవలం వైఎస్ఆర్సీపీలోనో వాళ్ళకు ఓట్లు వేయలేదనో ఆ కారణంతో డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ఎక్కడైనా కూడా మహిళల్ని ఇబ్బంది పెడుతుంది, చదువుకునే బిడ్డల్ని ఇబ్బంది పెడుతుంది, పేద సాధారణ ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు 2500 ఇల్లండి, కడుపు మండుతా ఉంది. బఫర్ జోన్ అంట. బఫర్ జోన్ సర్వేపల్లి కెనాల్ పక్కన కానీ, జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన కానీ బఫర్ జోన్ లో మనం పెడితే అక్కడ మీరు అంగళ్ళు పెట్టించుకొని తలతో కలిగినటువంటి కెనాల్స్ ఉంటాయి, 15 కెనాల్స్. దానికి పై భాగం పుడిపోయింది, కింద భాగం పుడిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కొంచెం కాలువ ఉంటుంది. ఆ కాలువకు మాత్రం 3.5 మీటర్ బఫర్ జోన్ పెట్టాలంట. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కొట్టేయండి, ఎవడంతా వస్తాడో చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎంతమంది నన్ను ఓదార్చాలి? ఎంతమంది నన్ను దగ్గరికి వస్తే ఆదరించాలి? ఇది మీకు తప్పు అనిపించట్లేదా? ఇల్లు తీసేస్తారా? తీసేయండి. మీకు అడ్డం ఉంటే తీసేయండి. ప్రజలకు ఇబ్బంది అయితే తీసేయండి, కోఆపరేట్ చేస్తాం. ఏ ఒక్కరికి అడ్డం లేదు. నేను ఒకరోజు మూలపేటలో ఒకే స్పాన్లో అండి, ఒక 5 ఇళ్ల స్పాన్లో 4 కాలువలు వస్తాయి. ఉమామహేశ్వరి టెంపుల్ పక్కన మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ 4 కాలువల్ని ఒక కాలువగా చేసేయచ్చు. మీకు అంతగా అయితే 4 కాలువలకి బఫర్ జోన్లు కావాలంట. అవన్నీ కూడా వెనక పుడిపోండాయి, ముందు పుడిపోండాయి, నీళ్లు పారుదల కూడా లేదు. అవన్నీ కూడా హోటల్ రియాజ్ దగ్గర ఒకటి కట్టాయి. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.